పురాతన పర్షియన్ రాజ్యంలో ఓ సాధారణ యూదురాలు అనే పేరు ఎస్తేరు. దేవుని అనుగ్రహంతో ఆమె రాణిగా మారింది. కాని ఆమె ప్రజలకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. రాజదర్బారంలోని మంత్రి హామాన్ యూదులను అంతమందించే కుట్ర పన్నాడు అని తన మామ అయిన మొర్దెకై నుండి సమాచారం వస్తుంది. ఎస్తేరు, నువ్వు రాజుతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది, మన ప్రజలు ప్రమాదంలో ఉన్నారు అని మొర్దెకై చెప్తాడు. అప్పుడు ఎస్తేరు రాణి, రాజు నన్ను పిలవకుండా వెళ్లితే నన్ను శిక్షించవచ్చు, కాని నన్ను దేవుడు రాణిగా చేయడం వెనుక ఒక కారణం ఉందేమో అని అనుకుంటుంది. ఎస్తేరు తన సేవకులతో ఉపవాస ప్రార్థన చేస్తుంది. తన మామ అయిన మొర్దెకైతో, నేను నా ప్రజ కోసం నేను దేవుని మీద నమ్మకం ఉంచి రాజుతో మాట్లాడతాను, నేను నశించినా సరే అని వెళ్తుంది. రాజు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. ఎస్తేరు ఒక పక్క భయంతో తలతిప్పక్క రాజసభలో అడుగు పెడుతుంది. రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. రాణి ఎస్తేరా, నీకు ఏమి కావాలి అని రాజు అంటాడు. అప్పుడు రాణి, నా ప్రజలు ముప్పులో ఉన్నారు రాజా, వారిని రక్షించండి అని హామాను దుష్టాలోచనను రాజుకి చెబుతుంది. రాజు విచారణ చేసి హామాను దుష్టయోజనను అడ్డగించి యూదులకు రక్షణ కల్పిస్తాడు. ఎస్తేరు భయాన్ని అధిగమించి ధైర్యంగా నిలబడింది. ఆమె విశ్వాసం, ధైర్యం యూదుల ప్రాణాలను రక్షించింది.